దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ గెలవగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. వన్డే మ్యాచ్లో జైస్వాల్కు ఇదే తొలి సెంచరీ. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అవగా ఓపెనర్ డికాక్ 106 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లు, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఎస్ఎస్బీ జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 75 పరుగులు చేసి అవుట్ అవగా క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. మరోవైపు ఎస్ఎస్బీ జైస్వాల్ 116 పరుగులు చేసి సత్తా చాటాడు.